My Smart Hub. So this is the second problem. Solve the following LP problem using a graphical method. Minimum z equal to 2x1 plus 3x2 subject to x1 plus x2 greater than equal to 6, 7x1 plus x2 greater than equal to 14, x1 comma x2 greater than equal to 0. సో ప్రీవియస్ ప్రాబ్లంలో మనం మ్యాక్సిమం జెడ్ ఇస్తే ఎలా చేయాలనేది చూసాం. ఇప్పుడు మినిమం జెడ్ ఇస్తే హౌ టు డ్రా ది గ్రాఫికల్ మెథడ్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ ది గివెన్ డేటా. So given data, in given data they given the minimum z. So minimum z equal to 2x1 plus 3x2. So subject to constraints and the chudandi x1 plus x2 greater than equal to 6, 7x1 plus x2 greater than equal to 14, x1 comma x2 greater than equal to 0. సో ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఇన్ఈక్వాలిటీస్ ఉన్న వాటిని ఈక్వాలిటీగా కన్వర్ట్ చేయాలి. అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉన్న వాటిని ఈక్వల్గా. సో వాటిని ఎలా కన్వర్ట్ చేయాలంటే స్టెప్ రాసుకుందాం. అజ్యూమ్ ది ఇన్ఈక్వాలిటీస్ యాజ్ ఏ ఈక్వాలిటీ. Assume the inequalities of equality constraints. సో దీంట్లో ఇన్ఈక్వాలిటీని ఈక్వాలిటీ కన్స్టెంట్స్గా కన్వర్ట్ చేయాలి. సో ఏంటంటే ఫస్ట్ x1 ప్లస్ x2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 6 అంటే గ్రేటర్ దాన్ 6 అయినా అవ్వచ్చు ఆర్ ఈక్వల్ టు 6 అయినా అవ్వచ్చు. సో మనం ఇక్కడ ఈక్వాలిటీ అన్నాం కాబట్టి ఈక్వల్ 6. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కూడా 7x1 ప్లస్ x2 ఈక్వల్ టు 14. సో ఇది ఫస్ట్ కన్స్ట్రైన్. సెకండ్ కన్స్ట్రైన్. సో ఫ్రమ్ ది ఫస్ట్ కన్స్ట్రైన్ అంటే ఏంటంటే x1 ప్లస్ x2 ఈక్వల్ టు 6. దీంట్లో స్టార్టింగ్ వెన్ x1 ఈక్వల్ టు 0. సో వెన్ x1 ఈక్వల్ టు 0 అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x2 క్యాలిక్యులేట్ చేయాలి. x1 అంటే 0 కాబట్టి 0 ప్లస్ x2 ఈక్వల్ టు 6. సో x2 ఈక్వల్ టు 6 అంటే x1 0 అయినప్పుడు x2 ఈక్వల్ టు 6. సేమ్ యాజ్ ఈస్ x2 ఈక్వల్ టు 0. ఈ ప్లేస్లో x2 ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు x1 ప్లస్ 0 ఈక్వల్ టు 6. సో x1 ఈక్వల్ టు 6. సో x1 ఈక్వల్ టు 6 అంటే ఈ ఫస్ట్ కన్స్టెంట్లో x1 0 పెట్టినప్పుడు x2 6 వచ్చింది, x2 0 పెట్టినప్పుడు x1 6 వచ్చింది. సో ఈ టూ వాల్యూస్ని ఒక టేబులర్ ఫామ్లో సెట్ చేయండి. x1 x2. సో x1 0 కదా, x1 0 వచ్చినప్పుడు x2 ఎంత వచ్చింది 6. నెక్స్ట్ x2 0 కదా, x2 0 పెట్టినప్పుడు x1 ఎంత వచ్చింది 6. సో అది ఫస్ట్ కన్స్ట్రైన్. నెక్స్ట్ ఫ్రమ్ ది సెకండ్ కన్స్ట్రైంట్స్ వెన్ x1 ఈక్వల్ టు 0. సెకండ్ కన్స్టెంట్ ఏంటండి 7x1 ప్లస్ x2 ఈక్వల్ టు 14. అది సెకండ్ కన్స్టెంట్. సో x1 ఈక్వల్ టు 0 అప్పుడు దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 7 ఇంటూ 0 ప్లస్ x2 ఈక్వల్ టు 14 అంటే 0 ప్లస్ x2 ఈక్వల్ టు 14. దేర్ఫోర్ x2 ఈక్వల్ టు 14. సో x1 0 పెట్టినప్పుడు x2 ఎంత వచ్చింది 14 వచ్చింది. సో సేమ్ అలాగే x2 ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 7 ఇంటూ x1 ప్లస్ x2 దగ్గర 0 పెట్టేస్తే 14. 7x1 ఈక్వల్ టు 14. therefore x1 ఈక్వల్ టు 14/7. దట్ మీన్స్ 2.
therefore x1 equal to 2. సో ఈ వచ్చిన వాల్యూస్ని టేబులర్ ఫామ్లో సెట్ చేయండి. x1 x2. సో x1 0 పెట్టినప్పుడు x2 ఎంత వచ్చింది 14, x1 0 పెట్టినప్పుడు x2 14, x2 0 పెట్టినప్పుడు x1 2, అంటే x2 0 పెట్టినప్పుడు x1 2. సో ఈ టూ వాల్యూస్, ఈ టూ కన్స్టెంట్స్ నుంచి వచ్చిన వాల్యూస్ని యూజ్ చేసుకొని మనం గ్రాఫ్ అనేది డ్రా చేయాలి. సో గ్రాఫ్ డ్రా చేద్దాం. సో గ్రాఫ్ చూద్దామండి. సో 0 x1 x2. సో వచ్చిన వాల్యూస్ని రైట్ సైడ్ని ఇట్లా నోట్ చేసుకున్నాను. x1 0 వచ్చినప్పుడు x2 6, x1 6 వచ్చినప్పుడు x2, అంటే ఈ రెండు వచ్చేసి ఫస్ట్ కన్స్ట్రైంట్, ఈ రెండు సెకండ్ కన్స్ట్రైంట్స్. సో ఇక్కడ వచ్చేప్పటికే స్కేల్ అనేది డిపెండింగ్ ఆన్ వాల్యూస్, x1 x2 వాల్యూస్. సో ఇక్కడ x1లో మ్యాక్సిమం వాల్యూ ఏంటి, x1లో మ్యాక్సిమం వాల్యూ 6, x2లో మ్యాక్సిమం వాల్యూ 14. సో అప్పుడు మన స్కేల్ ఎలా తీసుకుంటామంటే ఇవి వాల్యూస్ తక్కువే ఉన్నాయి కాబట్టి స్కేల్ 1 సెంటీమీటర్ ఆఫ్ x1 ఈక్వల్ టు 1 యూనిట్గా తీసుకోండి. అదే ఇక్కడ 30 40 50 ఉన్నాయి అనుకోండి 10 యూనిట్స్గా 5 యూనిట్స్ ఆర్ 10 యూనిట్స్గా తీసుకోండి. సో 1 సెంటీమీటర్ ఆఫ్ x2 ఈక్వల్ టు 1 యూనిట్. సో ఇప్పుడు పాయింట్స్ ఇండికేట్ చేద్దాం. 2 3 4 5 6 7 8 9 10. సో x1 వచ్చి మ్యాక్సిమం వాల్యూ అంతా 6 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10. సో 6 కాబట్టి ఒక 1 or 2 పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి x వాల్యూ. సో x2 వాల్యూ వచ్చేప్పటికి 14 ఉన్నాయి. సో 15 తీసు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో ఇప్పుడు ఈ గ్రాఫ్లో పాయింట్స్ ఇండికేట్ చేద్దాం. సో ఫస్ట్ x1 ఈక్వల్ టు 0, x2 ఈక్వల్ టు 6. సో x1 అంటే ఈ లైన్ కాబట్టి x1 ఈక్వల్ టు 0 అంటే ఈ పొజిషను, x2 ఈక్వల్ టు 6, 6 అంటే ఇది. నెక్స్ట్ x1 ఈక్వల్ టు 6, x2 ఈక్వల్ టు 0, x1 ఈక్వల్ టు 6, x2 ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఈ పొజిషన్. సో ఈ 2 పాయింట్స్ని క్రాస్ అయ్యేలాగా ఒక లైన్ డ్రా చేద్దాం. సో ఈ లైన్ డ్రా చేసాం. ఇది ఫస్ట్ కన్స్ట్రైంట్. నెక్స్ట్ సెకండ్ కన్స్ట్రైంట్ x1 ఈక్వల్ 0, x2 ఈక్వల్ టు 4. x1 అంటే ఇది లైన్ కాబట్టి x1 ఈక్వల్ 0, x2 ఈక్వల్ టు 14 ఇచ్చాడు. 14 అంటే ఈ పొజిషన్ పెట్టుకోండి. నెక్స్ట్ x1 ఈక్వల్ టు 2, x2 ఈక్వల్ 0, x1 ఈక్వల్ టు 2, x2 ఈక్వల్ టు 0 అంటే ఈ పొజిషన్. సో ఈ 2 పాయింట్స్ని టచ్ అయ్యేలాగా మనం లైన్ డ్రా చేద్దాం. సో సెకండ్ కన్స్ట్రెంట్స్కి వచ్చేప్పటికే లైన్ డ్రా చేస్తాం. సో మనకి ఇచ్చిన గివెన్ డేటాలో ఏమి ఇచ్చాడండి, మ్యాక్సిమం జెడ్ మినిమం జెడ్. దే గివెన్ది మినిమం జెడ్ ఇచ్చాడు. సో మినిమం జెడ్ వచ్చేపాటికి మన షేడింగ్ అనేది అవుట్ సైడ్ డ్రా చేయాలి, అంటే ఇన్సైడ్ ఉండకూడదు. షేడింగ్ అనేది ఎప్పుడు అవుట్ సైడ్ డ్రా చేయాలి. అవుట్ సైడ్ డ్రా చేసేటప్పుడు కూడా మనకి పాయింట్స్ ఇండికేట్ చేసుకుంటాం. చూడండి మనకి యాక్చువల్ అవుట్ సైడ్ అంటే ఈ లైన్ ఉంది కదండి, x2 లైన్. ఈ x2 లైన్ ఈ పాయింట్ నుంచి ఇక్కడ ఈ పాయింట్కి ఇండికేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ బేస్ ఈ సర్ఫేస్కి టచ్ అవుతూ రావాలి. ఈ సర్ఫేస్కి టచ్ అవుతూ అవుటర్ లైన్స్ అంటే ఇవి. సో వాటిని షేడ్ చేస్తాను చూడండి. సో ఇలా ఉంటుంది షేడ్ చేస్తే. సో ఇది ఫీజిబుల్ రీజన్. ఎప్పుడు వెన్ ది గివింగ్ ది మినిమం వాల్యూ, ఇది ఫీజిబుల్ రీజన్. సో వీటికి వచ్చేపాటికి పాయింట్స్ మనం ఇండికేట్ చేద్దాం. సో పాయింట్స్ వచ్చేపాటికి సో ఈ సర్ఫేస్ మీద టచ్ అవుతుంది కాబట్టి ఇటు. సో ఇక్కడ ఒక ఏ, ఈ నెక్స్ట్ పాయింట్ బి, హియర్ సి, హియర్ డి. సో మనకి ఎన్ని వచ్చినాయి 4 పాయింట్స్, ఏ
బి సి డి. సో యాక్చువల్గా మనకి ఈ మినిమం వాల్యూస్లో ఈ సర్ఫేస్కి టచ్ అవుతూ వెళ్తుంది కదండి. సో ఇక్కడికి వచ్చేపాటికి ఇవి ఏ పాయింట్ ఇండికేట్ చేసుకున్నాం కాబట్టి యాక్చువల్గా ఇవి 0 0 కిందకి వచ్చేస్తాయి. సో మనం దీన్ని కన్సిడర్ చేయం. సో దీన్ని కన్సిడర్ చేయం కాబట్టి ఓన్లీ ఈ పాయింట్స్ బి సి డి. సో ఈ పాయింట్స్ వరకు మనం ఇండికేట్ చేసుకుంటాం. సో అప్పుడు ఈ బి పాయింట్, సో బి పాయింట్ కోఆర్డినేట్స్ ఏంటండి? బి పాయింట్లో మనకి x1 x2 క్యాలిక్యులేట్ చేయాలి. సో బి పాయింట్కి వచ్చేప్పటికి x1 వాల్యూ ఎంత? బి పాయింట్లో x1 వాల్యూ 0, x2 వాల్యూ 14. x1 వాల్యూ 0, x2 వాల్యూ 14. నెక్స్ట్ సి. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ సి వాల్యూ? సి వాల్యూ ఎంత ఉంటుందండి? సో ఇక్కడికి వచ్చేప్పటికి సి వాల్యూ x1 దగ్గర అంటే కరెక్ట్గా మన గ్రాఫ్లో నీట్గా డ్రా చేస్తే అనుకోండి ఎగ్జాక్ట్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సి వాల్యూ అంటే ఈ గ్రాఫ్ నుంచి ఇలా చూస్తే x1 వాల్యూ దగ్గర ఎంత వాల్యూ ఇండికేట్ అయింది, x2 దగ్గర ఏ వాల్యూ. యాజ్ పర్ గ్రాఫ్ ప్రకారం సి వాల్యూ వచ్చేప్పటికి ఇయర్ 4/3 14/3 అంటే నేను బైలో రాస్తున్నాను. యాక్చువల్ 0 పాయింట్స్లో కూడా రాసుకోవచ్చు. సో 4/3 14/3. సో నెక్స్ట్ డి వాల్యూ వచ్చేప్పటికే x దగ్గర 6, y దగ్గర 0. x దగ్గర 6, y దగ్గర 0. సో బిసిడి మన పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసాం. కానీ ఇప్పుడు ఫీజిబుల్ రీజన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫర్ ది సొల్యూషన్, ఫీజిబుల్ రీజన్ ఫర్ ది సొల్యూషన్ ఆఫ్ ఫౌండ్ టు బి A, B, C, D. సో మనకి ఇక్కడ ఇచ్చింది మినిమం జెడ్ కాబట్టి జెడ్ ఆఫ్ బి క్యాలిక్యులేట్ చేద్దాం. సో జెడ్ ఆఫ్ బి 2x1 + 3x2. సో జెడ్ ఆఫ్ బి వాల్యూ ఎంత అండి? 0 14 ఉన్నాయి. సో 2 × 0 + 3 × 14. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 42. అది జెడ్ ఆఫ్ బి. నెక్స్ట్ జెడ్ ఆఫ్ సి అంటే 2 × 4/3 + 3 × 14/3. సో దట్ ఈక్వల్ టు జెడ్ ఆఫ్ సి ఎంత ఉంటుందండి? ఆన్సర్ వచ్చేప్పటికి 50/3 వస్తుంది. దట్ మీన్స్ 16.67. నాకు జెడ్ ఆఫ్ డి వాల్యూ. సో 2 × x1 వాల్యూ 6 + 3 × x2 వాల్యూ 0. సో దట్ ఈక్వల్ టు 12 + 0 దట్ ఈక్వల్ టు 12. సో ఈ వాల్యూస్ బేస్ చేసుకొని దేర్ ఫోర్ వీ క్యాలిక్యులేట్ ఆప్టిమమ్ సొల్యూషన్. సో ఆప్టిమమ్ సొల్యూషన్ x1 క్యాలిక్యులేట్ చేయాలి అండ్ x2 అండ్ z ఈక్వల్ టు. సో ఇక్కడ ఇచ్చింది మన మినిమం వాల్యూ కదండి. సో ఇచ్చిన ఆన్సర్స్లో మినిమం వాల్యూ ఏది తీసుకోవాలి? 42 ఉంది, 16.67 ఉంది, 12 ఉంది. సో ఈ మూడిట్లో మినిమం వాల్యూ ఏంటి? 12. సో హియర్ ఆప్టిమమ్ జెడ్ ఈక్వల్ టు 12 మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ 12 వెయిట్ కోఆర్డినేట్స్ బేస్ వచ్చింది 6 0. సో x1 ఈక్వల్ టు 6, x2 ఈక్వల్ టు 0. సో ఇది ఈ ప్రాబ్లంకి ఆప్టిమల్ సొల్యూషన్ ఇది. సో నెక్స్ట్ ప్రాబ్లం, సాల్వ్ ది ఫాలోయింగ్ ఎల్పి ప్రాబ్లం గ్రాఫికల్లీ. సో ఇది వచ్చేప్పటికి అనేదర్ మోడల్ ఇన్ఫీజిబుల్ సొల్యూషన్. ఫీజిబుల్ సొల్యూషన్ ఏముండదు, ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ ఎలా వస్తుంది అనేది ఈ ప్రాబ్లంలో చూడొచ్చు. సాల్వ్ ది ఫాలోయింగ్ ఎల్పి ప్రాబ్లం గ్రాఫికల్లీ. సో దీంట్లో మ్యాక్సిమం జెడ్ ఈక్వల్ టు 10x1 + 3x2 అండ్ సబ్జెక్టెడ్ టు 2x1 + 3x2 <18, 6x1 + 5x2 <60, x1 x2 > 0. So first given data, maximum z equal to 10x1 + 3x2. So subjected to 2x1 + 3x2 <18, 6x1 + 5x2 <60, and x1
and x2. So this is given data. So first inequalities in equality ga convert చేద్దాం. That means inequalities ni equal ga convert చేయాలంటే therefore 2x1 plus 3x2 equal to 18 and 6x1 plus 5x2 equal to 60. ఈ రెండింటిని inequalities will convert to the equalities. So next is the first constraint in second constraint. So from the first constraint, that means 2x1 plus 3x2 equal to 18 is first constraint. So when x1 equal to 0, ఈ constraint లో x1 equal to 0 substitute చేస్తే 2 into 0 plus 3x2 equal to 18, 0 plus 3x2 equal to 18, x2 equal to 18 by 3 that equal to 6. For x2 equal to 6. Same అలాగే x2 equal to 0 substitute చేస్తే 2 into x1 plus 3 into 0 that equal to 18. 2x1 equal to 18, 3 into 0 0 అయిపోతుంది కాబట్టి therefore x1 equal to 18 by 2 that equal to 9. So x1 ఎంత 9. సో ఈ టూ వాల్యూస్ని టేబులర్ ఫామ్లో నోట్ చేయండి. x1 x2 when x1 equal 0 equal x2 equal 6, when x1 equal 0 x2 equal to 6, when x2 equal to 0 x1 9, x2 0 అయినప్పుడు x1 9. అది from the first constraint. So from the second constraint 3x1 plus 5x2 equal to 6. సో ఇక్కడ వచ్చేపటికే when x1 equal to 0 then x2 equal to ఎంత వస్తుందండి 6 into 0 plus 5x2 equal to 60. Therefore 5x2 equal to 60, x2 equal to 60 by 5, that means 12. Therefore x1 equal to 0 అయినప్పుడు x2 equal to 12. Next here x2 equal to 0, then 6 into x1 plus 5 into 0 equal to 60, 6x1 equal plus 0 equal to 60, x1 equal to 60 by 6 that equal to 10, that equal to 10. Therefore x2 equal 0 అయినప్పుడు x1 ఎంత 10. సో ఈ రెండింటిని కూడా టేబులర్ ఫామ్లో నోట్ చేయండి. x1 x2. సో స్టార్టింగ్ x1 0 అన్నప్పుడు x2 12 ఉంది, x2 0 అన్నప్పుడు x1 10. సో ఈ రెండు కన్స్టెంట్స్ వాల్యూని యూజ్ చేసుకొని మనం గ్రాఫ్ డ్రా చేద్దాం. సో గ్రాఫ్ ఇలా ఉంటుంది. మనకు వచ్చిన వాల్యూస్ x1 ఈక్వల్ టు 0, x2 ఈక్వల్ టు 6, x1 ఈక్వల్ టు 9, x2 ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ కన్స్ట్రైన్. సెకండ్ కన్స్ట్రైన్ x1 ఈక్వల్ టు 0, x2 ఈక్వల్ టు 12, x1 ఈక్వల్ టు 10, x2 ఈక్వల్ టు 0. సో వీటిలో గ్రాఫ్ ఎలా తీసుకుంటామంటే x1 వాల్యూస్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత అండి 10 ఉంది. సో x1లో 10 ప్లస్ ఉండాలి వాల్యూస్. సో x2లో మ్యాక్సిమం వాల్యూ 12, సో 12 ప్లస్. సో అన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి క్రాస్ ఓన్లీ ఎల్ షేప్లో తీసుకుంటాం. సో నెగిటివ్స్ వస్తే మటుకి క్రాస్ సెక్షన్లో తీసుకోవాలి. సో యాక్చువల్గా ఇవన్నీ 9 to 12, 20 బిలో ఉన్నప్పుడు మనం యూనిట్స్ ఎలా తీసుకుంటామంటే 1 centimeter ఆఫ్ x1 ఈక్వల్ టు 1 unit and also x2 equal to also this is the 1 unit. So first x1 equal to 0, x2 equal to 6 అది ఇండికేట్ చేద్దాం. x1 అంటే ఈ లైన్ కాబట్టి x1 equal to 0, x2 equal to 6, 6 అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ x1 equal to 9, x2 equal to 0, x1 equal to 9, x2 equal to 0. సో ఈ 2 పాయింట్స్ని టచ్ చేస్తూ లైన్ డ్రా చేయండి. సో ఇలా వస్తుంది.
సో నెక్స్ట్ సెకండ్ కన్స్ట్రెయింట్ ఇండికేట్ చేద్దాం. x1 0, x2 12. x1 0 అంటే ఈ పొజిషను, x2 12. సో ఒక పాయింట్. నెక్స్ట్ x1 10, x2 0. x1 ఎంత అండి 10 అంటే ఇక్కడికి వచ్చింది, x2 0 అంటే ఇక్కడ. సో ఈ 2 పాయింట్స్ని టచ్ చేస్తూ లైన్ డ్రా చేయండి. సో ఇలా వచ్చింది. అంటే యాక్చువల్ ఇక్కడ ఏంటి కన్స్టెంట్స్ అనేవి రెండు కాంబినేషన్లో ఉండాలి, బట్ ఇక్కడ ఏంటి సపరేట్గా ఉంది. సో అంటే ఇక్కడ ఈ ఏరియా వచ్చేపాటికి ఏంటి 2x1 ప్లస్ 3x2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18. నెక్స్ట్ ఇక్కడ వచ్చేపాటికి 6x1 ప్లస్ 5x2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60. యాక్చువల్గా ఈ రెండు కాంబినేషన్లో ఉన్నప్పుడు మనం ఫీజిబుల్ సొల్యూషన్ తీసుకుంటాం. ఈ రెండు కన్స్టెంట్స్ సపరేట్గా ఉన్నప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ హ్యాస్ ది ఇన్ఫీజిబుల్ సొల్యూషన్. సో ఇన్ఫీజిబుల్ సొల్యూషన్. సో అప్పుడు ఏం చేస్తామంటే వీటికి షేడెడ్ ఇవ్వండి. సో ఇది ఇన్ఫీజిబుల్ సొల్యూషన్. సో ఇన్ఫీజిబుల్ సొల్యూషన్కి ఏంటంటే మినిమం మ్యాక్సిమం జెడ్ వాల్యూస్ ఆన్సర్ అనేది ఉండదు. సో గ్రాఫ్ వరకే డ్రా చేసి ఇలా ఆపేసేస్తాం. సో ఇది ఆన్సర్. ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ అన్నప్పుడు ఏవైనా 2 కన్స్టెంట్స్ అనేవి కాంబినేషన్లో లేకుండా సపరేట్గా ఉన్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ హ్యాస్ ది ఇన్ఫీజిబుల్ సొల్యూషన్. సో దానికి ఇంకా మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇన్ఫీజిబుల్ సొల్యూషన్, ది ఆప్టిమల్ సొల్యూషన్ ఈజ్ ఇన్ఫీజిబుల్ సొల్యూషన్ అండ్ సో ఇదొక మోడల్, దట్ ఈస్ ద ఇన్ఫీజిబుల్ సొల్యూషన్.